జరిగింది 50,000 మెజార్టీతో గెలిపేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు కొద్దిమంది అంటే పడక నాకు పేరు వస్తుందనే ఉద్దేశంతో మా అన్నగారి పేరు సీఎం గారు ఏం చేసిందంటే ఒక కారిడార్ పేరు పెట్టింది, ఉప్పల్ కారిడార్, బండారు రాజిరెడ్డి కారిడార్. దానికి కాంట్రవర్సీ చేయడం ఇవన్నీ అయితే నేనే చెప్పినాను. నేను ఇప్పటిదాకా 2.5 ఏళ్ళు అయింది, ఎవరితో ఒక్క మాట కూడా ఓన్లీ నేను డెవలప్మెంట్ తప్ప వేరేది మాట్లాడకపోయేవాడిని నేను. కానీ ఫస్ట్ టైం మొన్న మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ప్రభాకరు ఏదైతే ఉన్నదో ఆయన ఇది చేస్తున్నాడు కాబట్టి నేను దయచేసి ఆయనకు కూడా కోరేది ఏంటంటే వాజ్పేయి గారి వాల్యూ తగ్గియకుండా ఆయన పెద్ద అంటే రహదారులకు ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు పెట్టండి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయమంటే నేనే లెటర్ రాస్తాను. నీ పైన నువ్వు చేయండి, నేను కూడా ఎవరికి లెటర్ రాయమంటారు లెటర్ రాసిస్తాను. నేను ఎటువంటి వ్యతిరేకం లేను వాళ్ళ దానికి. నేను వాళ్ళకు ఏడ కావాలంటే ఆడ వచ్చి నేను సపోర్ట్కి వెళ్ళబడతాను. ఇంకా అట్లాంటి ఆయనకు పెద్ద పేరు రావాలని ఆలోచన చేస్తాను నేను. నీ లెక్క చిన్నగా అరే నేమో ఎవడో పేరు పెట్టుకుంటూ వీని పేరు పెట్టుకుంటూ నువ్వు సర్వీస్ చేస్తే నీది కూడా పెడతారు. నువ్వు పోతే నీకు అడిగే దిక్కోడు కూడా ఉండడు తెలుసా. కనీసం మొన్న చనిపోతే సీఎం కాడికించి అందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చేసిండ్రు. మంత్రులు కానీ వేం నరేందర్ రెడ్డి సాబ్ కానీ అందరు కూడా ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అరే ఈయన మంచి సర్వీస్ చేసిన ఉద్దేశంతో అందరు చేసిండ్రు. నీకు ఒక్కటి దిక్కు దివాని ఉండడు, నీకు మోసుకపోతాడు ఉండడు. ఇక ఇంతకంటే పెద్ద మాట చెప్పను నేను. ఇక దీన్ని ఎట్లా చూస్తారు వ్యక్తిగత మీద నాకు, ఎందుకంటే ఆయన మొత్తము ఏంటంటే ఏం దుఃఖం లేకుండా క్లోజ్ అయింది కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేస్తే నా దగ్గర మనసులన్నీ వస్తారనే ఉద్దేశంతో పేపర్లో వస్తా అని చెప్పి ఉద్దేశంతో ఈ రోడ్డు చేయడం జరుగుతూ ఉంది. అతను 4.5 ఏళ్ళు ఏం చేసిండు. బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది. ఈ రోజు దాకా ఒక్క రూపాయి తెలియదు. కావాలంటే ₹1 తెచ్చినట్టే చూపిమని. కాన్స్టిట్యున్సీకి ఏ ₹1 ఒక సీసీ రోడ్ తెచ్చిండా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చిండు, బీజేపీలో ఒక్క పోస్ట్ అని ఇప్పించిండా అదన చెప్పమని. మరి మేమన్నా మన ఉన్నప్పుడు కనీసం 25 పైన పోస్టులు ఇప్పించడం జరిగింది. డైరెక్టర్లని, వైస్ చైర్మన్ అని ఎన్నో ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీలో ప్రతి జార కూడా ఇప్పించడం జరిగింది. మరి నువ్వెందుకో ఇప్పియవు తిరిగి? నీ కార్యకర్తలు నీకు అంత ఇంపార్టెంట్ కాదా? కార్యకర్తలకు ఎందుకు చేయొద్దండి? కార్యకర్తలు మన వర్కర్లా ఏమన్నా? వాళ్ళకు ఎలక్షన్స్ వస్తే డబ్బులు వస్తే వాళ్ళకి ఏమీ అందాయి, ఏది అందది. మరి ఎట్లా? వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా బీజేపీలో ఏమనుకుంటారు, ఏమో ఇట్లాంటి ఎమ్మెల్యే ఉంటే మంచిదిరా, కష్టాలకు సుఖాలకు ప్రతి దానికి నిలబడతాడు, హాస్పిటల్ ఉంటే వస్తాడు, లేకపోతే పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకు ఏ దానికి ఉంటే ఆ దానికి సపోర్ట్ చేస్తాడు అనే దానికి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది. నాకు బీజేపీల మీద నాకు ఎటువంటి వ్యతిరేకం లేదు, వాజ్పేయి గారి మీద అసలే వ్యతిరేకం లేదు నాకు. ఎందుకంటే ఆయన అంటే మాకు చాలా ప్రేమ. ఆయన అట్లాంటి పేరు ఈ చిన్న చిన్న బిర్జీలకు కాదండి. దయచేసి ఆయనను చిన్నగా చేయకండి. ఆయనకు రాజీవ్ రాదేరి ఎట్లుందో అట్లా వరంగల్ రాదేరి ఎట్లాంటి పెద్ద పెద్దవి పెట్టండి. 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు మీదే గవర్నమెంట్, నీదే ఎందుకు దమ్ము లేదా? దీని వదలు మాట్లాడడం అది తీసుకురా వస్తే ఏం పుట్టే నీకు గా పని చేయి.